చర్చ్ మినిస్ట్రీస్ వారు సమర్పించు శాంతి సోపానాలు. రెవరెండ్ శామ్ బెన్నీ గారు, సిస్టర్ జాయ్ బెన్నీ గారు. 40 సంవత్సరముల క్రితం రెవరెండ్ బెన్నీ గారు దైవ దర్శనం ద్వారా కాకినాడ పట్టణంలో గంభీరమైన పరిచర్య గావించి సంఘమును స్థాపించి అనేక దైవ సేవకులకు తర్ఫీదునిచ్చిరి. రెవరెండ్ బెన్నీ గారి అనంతరం వారి దర్శనమును కొనసాగించుటకు తన కుమారుడైన రెవరెండ్ శామ్ బెన్నీ గారిని, సిస్టర్ జాయ్ బెన్నీ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ పరిచర్య ద్వారా చర్చ్ ప్లాంటింగ్, సండే స్కూల్స్, యూత్ మినిస్ట్రీస్, ఉమెన్ కాన్ఫరెన్స్ మరియు గాస్పెల్ లిటరేచర్ మినిస్ట్రీ జరుగుచున్నది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెవరెండ్ డాక్టర్ యాంగిచే గారి అనేక పుస్తకములు తెలుగులోనికి సిస్టర్ జాయ్ బెన్నీ గారు అనువదించిరి. సిస్టర్ జాయ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీలకు ఉపయోగపడు అనేక పుస్తకములు వెలువడినవి. శాంతి సోపానాలు అనే ఈ టెలివిజన్ కార్యక్రమంలో మీరును పాల్గొని ఆశీర్వాదములు పొందండి. శాంతి సోపానాలు అనే టీవీ కార్యక్రమంనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. దేవుని పరిశుద్ధమైన సజీవమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఈ విధంగా దేవుని మందిరంలో మనందరం కూడా కలిసి స్తుతించి ఆరాధించడానికి, దేవుని మాటలు మరొకసారి మన జీవితంలో వినడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి మనందరం కూడా ఎంతో దేవునికి వందనస్తులమైనాం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకు దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవున్నప్పుడు తాను దండులో చేర్చుకుని వాణ్ణి సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకునము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలంగా ఎలాంటి జీవితాన్ని లేక ఎలాంటి ఆత్మీయ భక్తిని మనం ఈ భూమి మీద కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ హెచ్చరించబడిన మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలన్నాడు. రెండవది మనం చూస్తే ఇంకొక వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తున్నాడంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అన్నాడు. అంటే ఒక అథ్లెటిక్ పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక ఆటల పోటీల్లో పాలు పొందే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక పోటీలో లేక ఒక పందెపు రంగంలో ఉన్న ఒక వ్యక్తిని పోల్చి చెప్తున్నాడు. దానికి మనకు అర్థం అవడానికి ఒక వచనాన్ని మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు. చూడండి, పరిగెత్తే వాళ్ళు ఎంతమంది అంట? అనేక మంది అన్నాడు. అంటే పరిగెత్తితే సరిపోలేదు మాట. ఇప్పుడు పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటండి? జట్టి అయిన వాడంటే ఎవరమాట? బహుమానమును గురిగా పెట్టుకొని పరిగెత్తేవాడు. కొంతమంది సరదాగా పరిగెత్తుతారు. మనం చూస్తున్నాం లోక పోటీల్లో ఉద్యోగాలకి సెలక్షన్ అప్పుడు 5 కిలోమీటర్ల పరుగులో పరిగెత్తి చివరికి కళ్ళు తిరిగి కింద పడిపోయి మళ్ళీ వాళ్ళని వేరే తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టే కేసులు మనం చూస్తాం. కారణం ఏంటంటే అందరూ పరిగెత్తున్నారు కానీ మనం కూడా పరిగెత్తామని చూస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు పందెపు రంగమందు పరిగెత్తేవారు అనేక మంది, కానీ ఎలా పరిగెత్తాలంట? బహుమానమును గురి పెట్టుకొని పరిగెత్తాలి. అంటే బహుమానమే గురి అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడన్నమాట? ఇప్పుడు దాని కొరకు ప్రయత్నం చేస్తాడు కదండి. అంటే నేను బహుమానం పొందాలనే దాన్ని ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. అనుకుంటే వచ్చేసేది కాదు కదా. బహుమానం పొందాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే దాని కొరకు ఏం చేయాలన్నమాట? సాధకం చేస్తాడు. ఆ సాధకం ఎలా ఉంటుంది? క్రమశిక్షణతో కూడినదే ఉంటుంది. ఏదో 2 రోజులు పరిగెత్తి 4 రోజులు మానేసి మళ్ళీ
ఇప్పుడు వీధిలో పెరుగుడు పందెం పెడుతున్నాను రమ్మని అనుకోండి, మనందరం వెళ్ళామనుకోండి, ఎవరికి వస్తుంది బహుమానం? మనలో ఎవరికి రాదు. ఏ కారణం? మనకు ఆ క్రమశిక్షణ లేక ఆ సాధనం మనకు తెలీదు, ఆ ప్రయత్నం మనకు లేదు. ఏదో రమ్మన్నారని వెళ్ళాం, సరదాగా వెళ్ళామట అంతే. కనుక చాలామంది క్రైస్తవ జీవితం అంటే ఏదో కాలక్షేపం గడిచిపోయింది అనుకుంటారు లోకంలో. అంటే దేవుని నమ్ముకున్నాం కాబట్టి అన్నీ మనకి మంచి జరిగిపోతాయి, దేవుని నమ్ముకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది జీవితం, దేవుని నమ్ముకున్నాం కాబట్టి చచ్చిపోతే పరలోకి పోతాం, ఇలాంటి ఒక తలంపు ఆలోచనలు ఉంటారు. కానీ బైబిల్ ఆలోచన చెప్పడంలా. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, రక్షించబడినట ఈ లోకంలో పరిగెత్తుతున్నావు, ఒక పందెపు రంగంలో ఉన్నావు. దేని కొరకు? అది బహుమానం పొందాడు. ఏంటి ఆ బహుమానం? పరలోకం. చాలామంది బహుమానం ఎక్కడ అనుకుంటున్నారు కదండి. ప్రభుని నమ్ముకుంటే అంటున్నారు ఏది కావాలంటే దొరికేస్తుందంట, ఏదనుకుంటే అది అయిపోద్దంట. అది పొరుగు ఎలా అవుతుందండి? ఏదనుకుంటే అది అయిపోతే, ఏది కావాలంటే దొరికేస్తే ఇంకా కష్టమే ఉంది, దాని కొరకు ప్రయాసం ఉంది, ఏమీ లేదు కదా. కానీ పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? ప్రయత్నం చేయడం కోసం దానికి సాధకం చేస్తాడు. ఆ సాధకాన్ని ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెట్టుకుంటాడు. ప్రతిదినం కూడా దాని కొరకు ఏం చేస్తాడనమాట? ప్రయాసపడతాడు, కష్టపడతాడు. దానికి ఒక గురి ఉంది, ఏంటంటే బహుమానాన్ని నేను ఏం చేయాలన్నమాట? పొందుకోవాలి. అందుకొరకు పాలు పొందడం. సరదాకి కోసం కాదు, లేక పాలు పొందాలి కాబట్టి పాలు పొందడం కాదు. కనుక ఆ పందెపు పరుగులో పరిగెట్టేవాడు జట్టి అయినవాడు ఎవరంటే, బహుమానాన్ని గురిగా పెట్టుకొని బహుమానాన్ని పొందడానికే ప్రయత్నిస్తూ, బహుమానం కొరకే ప్రయాసపడుతూ, బహుమానం కొరకే తన జీవితాన్ని క్రమశిక్షణలో సాధకం చేసుకుంటూ పాలు పొందిన వాడే బహుమానం పొందుతాడు. రెండవది ఏమంటున్నాడంటే, మరియు పందెపు మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును అన్నాడు. మీరు ఎప్పుడైనా పందాలు చూసారండి? టీవీలో అయినా చూసుంటారు కదా. పరిగెట్టినప్పుడు ఎలా పరిగెత్తేవాడు మీద ఏముంటుంది చెప్పండి? తేలిక బనీన్ ఉంటుంది, గాలి వస్తే కూడా ఎగిరిపోతుంది. అది తేలిక నెక్కర వేసుకుంటాడు, అది గాలి వస్తే కూడా ఎగిరిపోతుంది. తేలిక బూట్లు వేసుకుంటాడు. వాడికి ఎన్నో ఉండొచ్చు కదండి. అవన్నీ వేసేసుకొని పరిగెత్తాడంటే పరిగెత్తుతాడా? కనుక నేను పరిగెత్తే దేని కొరకంటే బహుమానం కోసం. కనుక నా బహుమానాన్ని కోల్పోవడానికి ఏవేవి పనికి రావో అవన్నీ ఏం చేస్తాడు? ఆ వ్యక్తి వదిలేస్తాడు, అవేం ధరించుకోడు. కనుక ఈ దినాల్లో నేను ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాను, నేను ఒక ఆత్మీయ పందెపు పరుగులో పరిగెత్తుతున్నాను. నేను గురి దగ్గరికి చేరాలంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నట్లయితే ఏవేమి నాకు అడ్డుగా ఉంటాయో, ఏవేమి నాకు భారంగా ఉంటాయో, ఏవేమి నా పరుగును ఆపుతాయో అవి మనకు అర్థమయ్యి వాటిని విడిచిపెట్టగలిగినటువంటి ఒక భక్తిలో మనం ఉన్నామా? ఇక్కడ అన్నాడు, పందెమందు పరిగెత్తేవాడు అన్ని విషయంలో ఏం చేస్తాడంట? మితముగా ఉంటాడంట. పరిగెత్తేవాడు కేవలం వస్త్రాల్లోనే కాదండి, భోజనం కూడా చాలా. అంటే ఫుల్గా భోజనం చేసి పరిగెత్తే చెప్పండి, ఇంకేం పరిగెత్తాడు? 4 అడుగులు వేస్తాడు, వచ్చేస్తుంది కడుపు నొప్పి, పడతాడు కదా, సతికిలు పడతాడు అంతే. అంటే ఏం చేస్తామంట? అన్ని విషయాల్లో కూడా ఏమొస్తుంది? ఇప్పుడు మితం అనేది వస్తుంది కదా. నిద్ర, ఆహారం, అన్నిట్లో కూడా ఏమొస్తుంది చెప్పండి? మితంగా ఉంటుంది. 24 గంటలు పడుకోవడం అలవాటు చేశాడు, ఎప్పుడు పరిగెత్తుతాడు? ఇంకా టైమే ఉంది, పరిగెత్తడానికి ఏం లేదు. అంటే ఆ పరుగు పరిగెత్తడానికి ఏమేమైతే అడ్డులుగా ఉంటున్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాం? మనం అధిగమించి వాటిని ఏం చేసుకుంటాడు? తీసేసుకుంటాడు కదా. అంటే అన్ని విషయాలు ఎలా ఉంటాడంట? మితం అంటే ఏంటన్నమాట? ఎంత అవసరమో అంతే, ఏది అవసరమో అదే అంతే. ఇంకా దానికి మించి దేన్ని ఉంచుకోవడానికి ఏం చేయడమట? ఇష్టపడ్డావు. అప్పుడే ఆ పరుగులో ఏం చేయగలమట? తేలికగా పరిగెట్టి గురి వద్దకు చేరి బహుమానం పొందుకోగలడు. సరే, పరుగు అయిపోయింది, బహుమానాలు ప్రకటిస్తుంటారు, అక్కడ వస్తాడు ఈ బహుమానం పొందుకోండి. ఎలా వస్తాడు? ఫుల్ డ్రెస్లో వస్తాడు కదా. అప్పుడు సూటు బూటు మొత్తం అందరూ పెట్టుకొస్తాడు, టై కట్టుకొస్తాడు. అప్పుడు మనకు అర్థం అవుతుంది, ఇతనా పరిగెట్టిన వాడు అని. పరిగెట్టేటప్పుడు అసలు వాడు ఎవడో కూడా మనకు తెలియదు కదండి. అదే డ్రెస్తో పరిగెట్టుంటే ఈ బహుమానం వస్తుందా? ఏమండి, బహుమానం కోసం ఏం చేస్తాడనమాట? తనకున్నవన్నీ ఏం చేసుకున్నాడు? వదులుకొని ఏది అవసరం అదే ధరించుకొని పరిగెత్తాడు. కాబట్టి ఏమొచ్చింది? బహుమానం దొరికింది. ఈ దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు పరలోకాన్ని గురిగా పెట్టుకుని బహుమానంగా పొందుకోవడానికి వదిలేయాలంటే చాలామందికి ఏంటంటే బాధ కదండి. ఇది ఉండకూడదంటే భయం, ఇది ఉండకూడదంటే కోపం, ఇష్టం ఉండదు. ఏదైనా పర్వాలేదు ప్రభు అనుకో చాలు, పరలోకం పోతాం అంటే చాలా తేలిగ్గా ఉంది మనుషులకి, ఏం నొప్పి బాధ లేదు కదా. కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏమంటుందండి?
అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మూడవది ఏమన్నాడంటే 26వ వచనం అంటాడు, గురి చూడని వల్లే నేను ఏం చూడాలా? పరుగులో ఉన్నాను అనుకుంటే, పోరాటంలో ఉన్నాను అనుకుంటే మనకు ఒకటి ఉండాలి. ఏముండాలంటే గురి. ఏంటా గురి? చాలామందికి ప్రార్థన లేకపోతే, చాలామందికి విశ్వాసం ఏంటంటే ఈ పని అయిపోతే చాలన్నమాట. అదే గురి. అయితే అది అయిపోతే ఇంకో పని ఉంటుందా మనకి? ఒక బాధ పోతే ఇంకో బాధ ఉండదా? అది కాదు గురి. మన గురి ఏంటన్నమాట అండి? ఈ లోకాన్ని నేను విడిచినట్లయితే ప్రభు సన్నిధికి నేను చేరుకోవాలి. ప్రభు వచ్చినట్లయితే నేను ఆయన ఏం చేయాలి? ఎదుర్కొనాలి. అది గురి అయి ఉండాలి. అలాంటి పోరాటం నేను పోరాడుతున్నాను. అది నాకు గురిగా పెట్టుకున్నాను. అలా గురిగా పెట్టుకుంటే ఆ గురి చేరే వరకు కూడా ఏం చేస్తామంటండి? పరిగెత్తవాడు ఏం చూసుకుంటాడండి? గురినే చూస్తాడు. పక్కన కానీ వెనక్కి కానీ చూడడు కదా. ఎంతోమందిని పక్క నుంచి కేకలేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటాడు? పట్టించుకోడు. ఎందుకు? అవన్నీ పట్టించుకుంటే వాడు పరిగెట్టలేడు. ఒకటే ఒకటి చూస్తుంటాడు. ఏం చూస్తాడనమాట? చేరవలసినటువంటి గమ్యం. ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తాం, ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు. ఎక్కడికి చేర్చడానికి? కానాను చేర్చడానికి. కానీ కానాను చేరలా. ఏ కారణం? వారికి కానాను గురిగా లేదు, గమ్యంగా పెట్టుకోలేదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే కదండి. ఆహారం కావాలంటే ఆహారం, నీరు కావాలంటే నీరు, శరీర సంబంధించిన అవసరాలు ఏం కావాలంటే వాటి కొరకే వాళ్ళు దేవుని మీద సనిగి గొనిగి ఎలాగోలా తెచ్చుకున్నారు. అందుకనే దేవుని వాళ్ళకి ఒక మాట, వారు కోరినదే ఆయన వారికి ఇచ్చాను కానీ వారి ప్రాణములకు క్షీణత దయచేసి. అంటే కావాల్సినవన్నీ దొరికినాయి వారి యాత్రలో, కానీ గమ్యానికి చేరలా, గురికి చేరలేదు. అంటే కానాల్లో చేరలా. చాలామంది క్రైస్తవుల జీవితం ఈ దినాలు అలాగ ఉంది. దేవుడి పేరు చెప్పుకొని ఎన్నో తెచ్చుకుంటారు, ఎన్నో సంపాదిస్తారు, కానీ ఎక్కడికి చేరరు. గురి ఏంటంటే వాళ్ళకి పరలోకం కాదు. గురి ఏంటంటే ఈ లోకంలో నేను అది చేయాలి, ఇది చేయాలి, లేక అది సంపాదించంప, ఇవన్నీ జరుగుతుంటాయి చాలామంది జీవితంలో. అంత మాత్రంలో మోసపోద్దు మనం. ఇశ్రాయేలు జీవితంలో ఏం కావాలంటే దేవుడు ఇచ్చాడంట, కానీ ఏం చేయలేదండి వాళ్ళు. గురికి అంటే కానానికే చేరలేకపోయాడు, గమ్యంకి చేరలేకపోయారు. అందుకని ఇక్కడ అన్నాడు, గురి చూడడం వాళ్ళే పరిగెట్టడం లేదంట. పరిగెత్తేవాడికి ఏముండాలన్నమాట ఇప్పుడు? గురి. కనుక రెండవదిగా జట్టి అయిన వాడు పరిగెత్తినప్పుడు లేక పోరాడినప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. మొట్టమొదటిది ఏంటన్నమాట? ఏది నేను మితముగా ఉంటే పరిగెత్తగలను. రెండవది బహుమానం. మూడవది గురి, అంటే చేరవలసిన గమ్యం. ఈ మూడు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట కూడా ఉంది. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదంట. మళ్ళీ ఏముందంటే ఇక్కడ నియమ ప్రకారం. నియమం అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఇవ్వబడిన నియమం ఏంటి? ఒక విశ్వాసిగా దేవుని యొక్క వాక్యం. అంటే నేను ఏం చేసినా కూడా వాక్యానికి కావాలన్నమాట అండి, సరిపోవాలి. నేను ఏదో చేసి దానికి భక్తి అని పేరు పెట్టడానికి వీల్లేదు కదా. నేను ఏదో చేసి ఇది దేవుని చిత్తం అని అనడానికి లేదు. పరిగెట్టేవాడు కూడా చూడండి, ట్రాక్ ఉంటుంది. ఒకవేళ తన ట్రాక్ వదిలి పక్క ట్రాక్లోకి వచ్చి ముందు స్థానానికి వెళ్ళినా వాడిని ఒప్పుకోరు. ఏ కారణం ఏంటి? నియమాన్ని తప్పాడు, అంటే రూల్ వ్యతిరేకించాడు. ఈ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యానికి మన హృదయంలో పరిపూర్ణంగా లోబడి దేవుని చిత్తాన్నే మన జీవితంలో నెరవేర్చుచు మన ఆత్మీయ జీవితంలో పోరాడడానికి ఎంతమంది పరిగెత్తుతున్నాం? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఎంతమంది మనం ఇష్టపడుతున్నాం? అది జట్టి అయిన వాడు మాట. అంటే పోరాడితే పరిగెత్తితే అయిపోలేదు. అక్కడ ఏముందంటే నియమ ప్రకారం. కనుక నేను ఏదో దేవుని నమ్ముకున్నాను, ఏదో భక్తి చేస్తాను, దేవుని మందిరానికి వచ్చాను, నేను ఏదో చేసి నేను ఏదో ఇచ్చాను, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు మనం చేసినవన్నీ కూడా దేవుని వాక్యానికి అనుకూలంగా చేసామా లేదా? అలా పరిగెత్తుతున్నట్లయితే నియమాన్ని పాటిస్తున్నానా? దేవుని వాక్యాన్ని నేను నియమంగా తీసుకున్నానా? దేవుని వాక్యాన్ని కొలమానుగా తీసుకున్నానా? లేక వాక్యాన్ని ప్రక్కన పెట్టి నేనేదో చేసి నేనేదో తలంచి నేను కూడా ప్రయాసపడుతున్నానని మనం ఒకవేళ భ్రమపడుతున్నామేమో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి ఏం దొరకదు? కిరీటము దొరకదు. కనుక నియమ ప్రకారం పోరాడాలంటే కష్టపడాలి కదండి. ఆ ట్రాక్ కూడా చూసుకోవాలన్నమాట. ఏమాత్రం కూడా దాన్ని ఏమకూడదు, తప్పకూడదు. రెండవది క్రమశిక్షణ. అంటే ఏ విధమైన పొరపాటు డొల్లకుండా తన జీవితంలో ఏం చేయాలి చెప్పండి. చిన్న ఆటలో మనం చూస్తాం, ఒకసారి
వాళ్ళు పోట్లాడేసుకుంటుంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళని పక్కన పెట్టేస్తారు తీసుకెళ్ళి. ఏ కారణం ఏంటి? ఒక పోటీలో పాలు పొందినప్పుడు అలాగే ఎవడు పడితే వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుకోవాలి. కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం ఏం చేయాలన్నమాట, వాళ్ళు దానికి లోబడాలి. ఇప్పుడు క్రైస్తవునిగా ఒక విశ్వాసిగా మనం లోబడవలసింది లేక మనము గమనించవలసింది ఏంటన్నమాట అండి? దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మనం చేయకపోతే మనకేం లేదన్నమాట, బహుమానం లేదు. కారణం ఏంటంటే నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. మన దేవుడు క్రమానికి దేవుడు కదండి. ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏమన్నా అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నేను ఎరుగున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే మేము అన్నీ చేశాం కదా అన్నారు. చేశారు, కానీ ఎలా చేశారంటండి? అక్రమంగా చేశారు. అంటే చేయవలసిన రీతిగా చేయలే. జట్టి అయిన వాడు ఎవరు అంటున్నాడంటే క్రమశిక్షణతో చేసేవాడు, లేక కష్టపడి నియమ నిబంధనలకు లోబడి ఆ పోరాటంలో లేక పందెపు రంగంలో పోరాడి బహుమానం గెలుచుకున్నవాడు. కనుక ఎంతమంది మనం అలాంటి జట్టి అయిన వాని వల్లే ఈ భూమి మీద మనం పోరాడుతున్నాం. మన ముందు ఉన్నటువంటి ఆ పందెపు రంగంలో బహుమానాన్ని గురిగా పెట్టుకొని శ్రమైన కష్టమైన బాధ అయినా సరే జీవితాన్ని క్రమపరుచుకుంటూ జీవితంలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేసుకొని దేవుడు కోరినటువంటి ఆత్మీయ పోరాటంలో ముందుకు పరిగెత్తుతూ గురి యొద్దకు చేరగలన, గమ్యానికి చేరగలన, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోగలన, దేవుని యొద్ద నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసులని సాక్ష్యం పొందగలంటి ఒక పోరాటం లేక పందెంలో ఎంతమంది మనం పరిగెత్తుతున్నాం? అలాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నామో ఒకసారి మనం ఆలోచించేద్దాం. మూడవదిగా మనం చూస్తే 6వ వచనం ఒక మాట ఉంది, పాటుపడిన వ్యవసాయకుడు అన్నాడు. పాటుపడిన వ్యవసాయకుడు అంటే ఎవరండి? పాటుపడిన వ్యవసాయకుడు అనలా, పాటుపడిన వ్యవసాయకుడు అన్న అంటే ఎవరు మాట? పాటుపడిన వ్యవసాయకుడు అంటే తన సమస్తాన్ని వ్యయపరిచినవాడు, అంటే ఖర్చు చేసినాడు. మంచి వ్యవసాయకుడు మంచి పంట కొరకు తనకున్నదంతా ఏం చేస్తాడండి? వ్యయం చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఒక క్రైస్తవునిగా లేక ఒక విశ్వాసిగా దేవుని తోటలో ఒక మంచి వ్యవసాయకునిగా నేను ఉండాలన్నట్లయితే మనం ఏమేమి ఖర్చు చేయాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే వ్యవసాయకుడు తన సమయాన్ని ఆ వ్యవసాయం కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ఖర్చు చేస్తాడు. ఇంట్లో ఎవరు లేవకపోయినా చీకటితో లేచి పొలానికి వెళ్తాడు ఆ వ్యక్తి. అందరూ లేచిన తర్వాత ఆయన లేపి బాబు పొలంకి వెళ్ళాలంటే ఇంకేం వెళ్తాడని దారిలోకి వెళ్ళి చెమట బట్టి వెనక్కి వస్తాడు. అంటే తన సమయాన్ని ఏం చేస్తాడన్నమాట అండి? ఖర్చు చేయడానికి ఏం చేస్తాడన్నమాట? ఇష్టపడతాడు. అతడే మంచి వ్యవసాయకుడు అవుతాడు అన్నమాట, లేక పాటుపడిన వ్యవసాయకుడు అవుతాడు. ఈ దినాల్లో మనం చూస్తాం, ఏదైనా పర్వాలేదు కానీ సమయం దగ్గరకు వచ్చేప్పటికి చాలామంది చెప్పేది ఏంటంటే టైము లేదు, నాకు కుదరదు. అదే లోకానికి చెందిన దేనికైనా టైం లేదని చెప్తున్నామండి. మనం వండుకోవడానికి కానీ తినడానికి కానీ ప్రయాణాలు చేయడానికి కానీ మనం వెళ్ళాలనుకున్న స్థలాలకు వెళ్ళడానికి కానీ సమయం లేదని చెప్తున్నామా? అప్పుడు అక్కడ ఏమైనా అడ్డు వస్తుందా మనకు? అసలు అక్కడేం మనకు అడ్డు రావడం లేదు కదా. కానీ ఒక ఆత్మీయ పోరాటంలో మనం పోరాడి జయం పొందాలనే దగ్గరికి వచ్చినప్పటికీ ఒక మంచి అంటే పాటుపడే ఒక వ్యవసాయకుడిగా ఉండాలనుకున్నప్పుడు వ్యవసాయం అంటే ఏంటంటే ఒక విత్తనాన్ని విత్తడం అన్నమాట. దేనికోసం విత్తుతాడు? విత్తనం పంట కోసం కానీ ప్రతిఫలం కోసం. కనుక ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడనమాట? తనకు ఉన్నదంతా పెట్టుబడి పెడతాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలి, ఖర్చు చేయడం అంటే ఏంటంటే పెట్టుబడి పెట్టడం. పెట్టుబడి పెట్టడం అంటే దేని కొరకు పెడతాం? పెట్టుబడి రాబడి కోసం కానీ లాభం కోసం. కనుక మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే తనకున్న సమయాన్ని ఆ వ్యవసాయం చేయడం కొరకు పెట్టుబడిగా పెడతాడు. సమయాన్ని పాడు చేసుకోడు. వర్షమైనా ఎండైనా చలైనా వ్యవసాయం చేయడానికి అతనికి ఏమనుకోడండి? అడ్డు అనుకోడు. కానీ క్రైస్తవ జీవితంలో ఎండ అయితే, వర్షం అయితే, చలి అయితే తేడాలు ఉంటాయి కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని తోటలో వ్యవసాయకులు కానీ ఆయన చేత పనివారు మనం. ఆయన మనకు ముందుగా ఆయన తన తోటలో పనిచేసి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించిన యజమానుడు ఆయన. ఈరోజు ఒకసారి మనం ఆలోచించేద్దాం,
ఒక పాటుపడే వ్యవసాయకుడిగా మన సమయాన్ని ఎంతవరకు దేవుని కొరకు లేక ఆయన వాక్యాన్ని మన జీవితాలలో లేకపోతే వేరొక వ్యక్తి యొక్క జీవితాల్లో విత్తడానికి ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం, సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఈ రోజుల్లో సమయం ఎక్కువగా ఇచ్చేది దేనికోసం అంటే లోకం కోసమే. దేవుని కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని కార్యాల కోసం చాలా తక్కువ టైం ఇస్తాం మనుషులు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా వ్యవసాయకుడు తన సమయాన్ని ఇస్తాడు. రెండవదిగా మనం చూస్తే ప్రతి విధమైన కష్టాన్ని ఓర్చుకుంటాడు కదండి. వ్యవసాయం చేయడం అనేది చిన్న పని కాదు, బాధ అనుకోడు కదండి, కష్టం అనుకోడు. కారణం ఏంటి? ముందు పండే పంట తనకి గురి, లేక అది తన ఒక గమ్యం. అంటే నేను ఈరోజు కష్టపడితే, ఈరోజు నేను ప్రయాసపడితే, ఈరోజు నేను ఓర్చుకుంటే నేనేం చేస్తాను? ఒక మంచి పంట కోస్తాను లేక సంపాదిస్తాను. అది పాటుపడే వ్యవసాయకుడు. మూడవదిగా మనం చూస్తే తన ధనాన్ని ఖర్చు పెడతాడు. అంటే వ్యవసాయానికి డబ్బులు ఖర్చు పెట్టకపోతే పంటలు పండుతాయా? ఏం చేస్తారన్నమాట అండి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, ఆధునికమైన పరికరాలు, ఆధునికమైన సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా ఒక మంచి పంటను తను సంపాదించడానికి ఏం చేస్తారన్నమాట? ప్రయాసపడతాడు. అలాగే తన తలాంతులు, అంటే తను ఏం చేయగలడో అవన్నీ చేయడానికి ఏం చేస్తారన్నమాట అండి? కష్టపడతాడు. అతడు పాటుపడిన వ్యవసాయకుడు. కనుక ఇప్పుడు మనం దేవుని తోటలో చేత పని వారంగా వ్యవసాయం ఉన్న మనం ఒకసారి ఆలోచిద్దాం. మన సమయాన్ని ఎంత ఇస్తున్నాం? మనం అసలు మన వ్యక్తిగతమైన జీవితంలో వాక్యాన్ని విత్తుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నాం? ఇతరుల జీవితాల్లో వాక్యాన్ని విత్తడానికి ఎంత సమయాన్ని మనం ఇష్టపడుతున్నాం? కానీ ఎవరికైనా ఒకవేళ సువార్త చెప్పాలంటే కొంచెం సమయం వాడాలా? మనం అవసరం లేదా? మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో బలపడాలంటే కొంత సమయం దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలో లేదా? చాలామంది వాక్యం చదవకుండానే బయటకు వెళ్ళిపోతుంటారు కదా, వాక్యం చదవకుండానే పనులు చేసుకుంటుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పాటుపడే వ్యవసాయకుడు తన సమయాన్ని ఏం చేస్తాడు? సద్వినియోగం చేసుకుంటాడు, పాడు చేసుకోడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పంట కోయడానికి లేక మంచి పంట సంపాదించడానికి ప్రయాసపడతాడు. అలానే కష్టం, అలానే తలాంతులు, అలాంటినే ధనం. వ్యక్తికి సువార్త అందించాలంటే మనం ధనం కూడా ఖర్చు పెట్టే అవసరం లేదా? అవునండి, ఇక్కడ కూర్చొని మనం ఏదో అవతల వ్యక్తి రక్షించబడాలంటే అయిపోద్దా? అవదు కదా. కానీ దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాల ఎదుగుదల కొరకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉంటారు. లోకం కోసం, శరీరం కోసం, సౌఖ్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వ్యవసాయకుడు తనకున్నదంతా కూడా ఆ వ్యవసాయం చేయడానికి ఏం చేస్తాడు చెప్పండి? ఖర్చు చేసేస్తాడు. కారణం ఏంటంటే రాబోయే దినాల్లో నాకేం దొరుకుతుంది? ప్రతిఫలం. ఎందుకంటే ఇదే సమయం మనం ఖర్చు పెట్టాలంటే, ఇదే సమయం మనం వినియోగించాలంటే, ఇదే సమయం కష్టపడడానికంటే, ఇదే పెట్టుబడి పెట్టడానికి సమయం. ఇంకా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఏం చేద్దామని కూడా మనకు అవకాశం లేదు. ఈ అల్పమైన జీవితంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఏదైనా పెట్టుబడి పెడితే రాబోయే దినాల్లో మనకి ఏం కుదురుతుంది? బహుమానం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మంచి పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో ఏం చేస్తాడు? పాలు పుచ్చుకును. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచ్చిన ఒక మాట ఉంచండి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇప్పుడు తన సువార్త సేవలో ఎలా ప్రయాసపడుతున్నాడో చెప్తున్నాడు. ప్రతి మనుషునికంట ఏం చేయడానికి కదండి? బుద్ధి చెప్పడానికి, ప్రతి మనుషునికి బోధించడానికి, ప్రతి మనుషునికి ఆయన గురించి ప్రకటించడానికి ఆయన ఇచ్చేటువంటి క్రియాశక్తిని బట్టి ప్రయాసపడుతూ కష్టపడుతూ అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నమాట అండి? లోకంలో ఉండగా ఆత్మల సంపాదన కొరకు ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని పన్నంగా పెడుతున్నాడు, అంటే పెట్టుబడిగా పెడుతున్నాడు అంతే. దేవుడు తనకిచ్చిన తలాంతుల్ని, దేవుడు తనకిచ్చిన సమయాన్ని, తనకిచ్చిన రక్షణని, తనకిచ్చిన శక్తిని, తనకిచ్చిన తలాంతులు అన్నింటినీ కూడా దేవుని వ్యవసాయంలో ఏం చేస్తున్నాడు? పెడుతూ ప్రయాసపడుతున్నాను అన్నాడు.
కానీ దేవుని వాక్యం చెప్తుంటే ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పాటుపడేటువంటి ఒక వ్యవసాయకుడిగా ఉండకపోతే ఆ దినాన్ని పంట కోసేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? సిగ్గుపడవలసి వస్తుంది. ఎందుకంటే వ్యవసాయం చేయవలసిన సమయంలో వ్యవసాయం చేయకపోతే కోత కాలంలో ఏం చేయవలసి వస్తుంది? పంట ఉండదు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మంచి సైనికునిగా, జట్టి అయిన వాడిగా, పాటుపడే వ్యవసాయకుడిగా మనం ఉన్నామా? ఆత్మీయతలోనికి ప్రభువా నన్ను ఎదిగింపచేయను ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని హెచ్చరించిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు. మేము ఈ లోకంలో ప్రభువా నిన్ను నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నామని, ఒక యుద్ధ రంగంలో ఉన్నామని, ఒక పరుగు పందెంలో ఉన్నామని, ఒక వ్యవసాయంలో మేము ఉన్నామని తెలుసుకోవాలని నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన దేవుడు నీకు వందనాలు. ఏదో సామాన్యమైన ఒక సైనికుని వల్లే కాదు కానీ మంచి సైనికుని వల్లే ప్రభువా, శత్రువు ఎవరో తెలుసుకొని తను తాను రక్షించుకొని వెనుకున్న వాడిని రక్షించే ఒక మంచి సైనికుని వల్లే, శ్రమైనా కూడా ఓర్చుకొని నాయన సహించి పోరాడగల సైనికుని వల్లే, యజమానునే సంతోషపరచగలే ఒక సైనికుని వల్లే ప్రభువా, బహుమానాన్ని పొందగలగడానికి, ఈ లోక వ్యాపారాలన్నిటి కూడా ప్రక్కన పెట్టడానికి ఒప్పుకునే ఒక సైనికుడిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ సన్నిధిలో నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు, ఆ దాసుడు అనే స్థాయిలో మేము సాక్ష్యం పొందే భక్తిలోనికి రావడానికి మీరు సహాయం చేయండి. మేము విన్న ప్రతి మాట కూడా మా హృదయాల్లో ముద్రించండి, ఫలింపచేయండి. మహిమ ఘనత మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి అనువాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాల్ యాంగిచౌ గారి పుస్తకాలకు అనువాదాలు. విశ్వాసమునకు గ్రంథరాజ్యం అని పిలువబడే 4వ కోణం మొదటి భాగం, 4వ కోణం రెండవ భాగం. జీవితమంతా సమస్యలే, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే పుస్తకము. జీవిత సమస్యలకు పరిష్కారము. ఒక వ్యక్తి విజయాలకు, ఉజ్జీవాలకు మూలము ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఉజ్జీవం ఎలా పొందాలి అనే ప్రశ్నకు చదవండి ప్రార్థన ఉజ్జీవమునకు తాళపు చెవి. ప్రార్థనా పద్ధతులు ఏమిటి అనేది నేర్చుకోవడానికి చదవండి ప్రార్థనా నమూనాలు. శ్రమలు, కష్టాలు, బాధలను ఓర్చుకోలేక ఎలా జయించాలో తెలియని వారి కోసం నేనే ఎందుకు శ్రమపడాలి? మన జీవితాన్ని ఆవరించి, ఆదరించి, నడిపించి చివరికి మనలను పరలోకం చేర్చేదే పరిశుద్ధాత్మ. అందుచేత చదవండి పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగస్వామి. విశ్వాసంలో మరొక మెట్టు పైకెక్కడానికి విశ్వాసంలో ముందడుగు. సహోదరి జాయ్ శామ్ బెన్నీ వ్యక్తిగత అనుభవాలతో ఒక విజయవంతమైన వ్యక్తిగత కుటుంబ జీవితాల కోసం ఆమె స్వకీయ రచనలు. ప్రభువు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగం, విశ్వాస వనితలు రెండవ భాగం. ఆమె కలం నుండి యవనస్తులు, చిన్నారులు పరిచర్య కోసం ఆత్మీయంగా రచింపబడిన క్రైస్తవ నాటకలు, పూలగంప నాటకతో సహా మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం మరియు డైరెక్ట్ ప్రిన్స్ గారి పుస్తకాలు కూడా ఆమె అనువదించారు. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో మీకు లభిస్తాయి. శాంతి సోపానాలు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముచున్నాం. మీకేమైనా ప్రార్థనా అవసరతలు, సందేహాలు ఉన్నాయల్లా ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చును. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, బెన్నీస్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్ 0884237679 సెల్ నెంబర్ 9440109893. మా అడ్రస్ మరొకసారి శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, బెన్నీస్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్ 0884237679 మా సెల్ నెంబర్ 9440109893. తిరిగి ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. దేవుని కృప మీతో ఉండునుగాక.